టిఫిన్ రెడీ, వచ్చి తినేసి వెళ్ళు. నాకొద్దమ్మా. ఏమేంద్రా? ఏం చెప్పమంటావమ్మా? అసలు రోడ్డు మీదకి వెళ్ళాలంటేనే చిరాగ్గా ఉంది. ఎక్కడ చూసినా అమ్మాయిల అబ్బాయిలు కలిసి తిరగడమే. అసలు టోటల్ జనరేషన్ స్పాయిల్ అయిపోయింది అనుకో. ఎవరిని చూసినా గర్ల్ ఫ్రెండ్స్ తోనే తిరగడం అమ్మా. తప్పే ఉందిరా, అసలు ఈ వయసులో గర్ల్ ఫ్రెండ్ లేకపోవడమే తప్పు. కావాలంటే నువ్వు ఎవరినైనా చూసుకో. అంటే కన్న తల్లి ఆనందం కోసం కన్న కొడుకుగా నేను చేయాల్సింది అదే అన్నమాట. సరేమ్మా, అయితే రేపే పరిచయం చేస్తా. ఎవర్రా? బెంగాలీనా ఒరియానా? కాదమ్మా, అచ్చ తెలుగు అమ్మాయి. నా గర్ల్ ఫ్రెండ్ అయితే నీకు బెస్ట్ ఫ్రెండ్. రా అన్నయ్య, సరైన టైంకి వచ్చావు. వీడు అమ్మాయిని చూసుకున్నట్ట చెప్తున్నాడు. అంతేలేరా, ఎంతసేపు నీకు నువ్వు చూసుకోవడం తప్ప ఈ జీకేకి చూద్దాం లేదు. అన్నయ్య ఊరికేనమ్మా. నీ టెక్స్టైల్ ఫ్యాక్టరీ లోన్ అప్లై చేసావు కదా, అది శాంక్షన్ అయింది. అవునా? రేపు ఒకసారి వెళ్ళి ఆఫీసర్ కలు. అలాగే మావయ్య, రేపే వెళ్తాను. వెళ్ళొస్తాను మా. ఓకే. రే శ్రీ, టిఫిన్ చేసి వెళ్ళరా. మా ఆకలి లేదు మా, నా వాట కూడా మామకి పెట్టు. ఆ లోన్ ఏదో శాంక్షన్ అయితే వీడు సెటిల్ అవుతాడు. అప్పుడు నాకు ఏ టెన్షన్ ఉండదు. ఈ టైంలో బసవన్న ఉండి ఉంటే ఎంత సంతోషించేవాడు. ఎందుకమ్మా బాధపడతాం? బసవన్న కోరుకున్నట్టే ఆ ఊరికి పగలకి ఆ రాక్షసులకి దూరంగా పెంచి ప్రయోజకుడు చేశావు.